వచ్చే నెలలోనే మా పెళ్లి. ఓ మంచిది. మొత్తానికి నువ్వు మా చేత ఆడించిన నాటకం బాగా రక్తి కట్టింది. మీ బావ నువ్వు సొంతం చేసుకోబోతున్నావు. సంతోషం. మీరు పెళ్లికి కూడా తప్పకుండా రావాలి. ఈయనతో రమ్మంటావా ఆయనతో రమ్మంటావా? సరే, నేను ఇక బయలుదేరుతాను. అంత తొందర ఏముంది తులసి? నా కాబోయే ఆడపడుచు నాతో పాటే వచ్చింది. తను మిమ్మల్ని చూస్తే ప్రమాదం. సరే సరే, అలాగే ఇంకేదైనా నాటకం ఉంటే చెప్పమ్మా, ఉత్తమ తల్లిలా నటిస్తా. సరే. హలో, చెప్పు. ప్రసన్న, ఏమంటుంది మీ ఫ్రెండ్? నేను తర్వాత కాల్ చేస్తాను. ఇంటికి పదా, ఇంకోటి కూడా చెప్తాను. ఏమైనా ప్రాబ్లమా? తేలుస్తాగా, నువ్వు రా తులసి. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? కొంప తీసి నేను వాళ్ళతో మాట్లాడటం చూస్తుందా ఏంటి? చూసుండదులే. చూస్తే ఇక్కడే అడిగేది కదా. కానీ నీ గురించి కూడా ఆలోచించుకోవాలి కదే. ఆలోచించాను కాబట్టే తులసిని పెళ్లి చేసుకోమని అశ్విన్కి చెప్పాను. ఎంచక్క ఆనంది అశ్విన్ని పెళ్లి చేసుకొని నాకు మహేష్కి పెళ్లి రూట్ క్లియర్ చేస్తుంది అనుకుంటే మళ్ళీ బాంబు పేల్చింది.